భారత్ సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో దేశంలోని తొలి అత్యాధునిక త్రిమితీయ గాజు ఆధారిత సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు విదేశాలపై ఆధారపడిన చిప్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి వైపు సాగుతోందని సంకేతంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. సెమీకండక్టర్ అంటే ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, డేటా సెంటర్లు అన్నింటికీ ప్రాణం. కానీ చిప్ తయారీ అంటే కేవలం తయారీతో పూర్తి కాదు. తయారైన చిప్ను ఉపయోగించగలిగే స్థాయికి తీసుకురావడం అంటే అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, పరీక్ష, ఈ మొత్తం ప్రక్రియను బయట సంస్థల ద్వారా నిర్వహించే విధానంగా పరిగణిస్తారు. భువనేశ్వర్లో వస్తున్న ఈ యూనిట్ అదే పని చేస్తుంది. అయితే ఇది సాధారణ ప్యాకేజింగ్ కాదు. త్రిమితీయ గాజు ఆధారిత సబ్స్ట్రేట్ సాంకేతికతతో అత్యాధునిక స్థాయిలో చిప్లను పొరలుగా అమర్చి అధిక పనితీరు అందించే విధంగా రూపొందించబడుతుంది. ఇప్పటి వరకు చిప్లు ప్రధానంగా సమతుల రూపంలో ఉండేవి. కానీ కొత్తగా వస్తున్న త్రిమితీయ సాంకేతికతతో చిప్లను ఒకదానిపై మరొకటి అమర్చవచ్చు. వేగం పెరుగుతుంది, వేడి తక్కువగా ఉంటుంది. కృత్రిమ మేధస్సు, అధిక సామర్థ్య గణన వంటి రంగాలకు అనుకూలం. గాజు ఆధారిత పొరలను ఉపయోగించడం వల్ల సంకేత నష్టం తగ్గి అధిక సామర్థ్యం లభిస్తుంది. అందుకే దీన్ని భవిష్యత్ తరానికి చెందిన సాంకేతికతగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లోని ఇన్ఫో వ్యాలీ ప్రాంతంలో ఏర్పాటు కానుంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల మద్దతుతో నిర్మితమవుతున్న ఈ యూనిట్ అత్యాధునిక సామర్థ్యాలతో పనిచేయనుంది. ఉత్పత్తి పరంగా చూస్తే సంవత్సరానికి సుమారు 69,600 గాజు ప్యానెల్ సబ్స్ట్రేట్లు తయారు చేయడంతో పాటు దాదాపు 5 కోట్ల చిప్ యూనిట్లను అసెంబుల్ చేయగలదు. అదేవిధంగా 13,200 త్రిమితీయ మాడ్యూల్స్ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఈ యూనిట్ ప్రత్యేకతగా నిలుస్తోంది.